వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర, ఆయన సతీమణి భారతి పాత్ర పైన విచారణ జరిపించాలని సిబిఐ కోర్టులో వైఎస్ సునీత పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సిబిఐ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి పాత్ర పైన విచారణ జరిపించాల్సిన అవసరం లేదని సిబిఐ కోర్టు పేర్కొంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డికి బంధువు. ఆయన బంధువు చనిపోయాడు కాబట్టి ఆయన కుటుంబానికి లేదా ఆయన ఇంటికి వివరాలు తెలిపేందుకు ఫోన్ వెళ్ళింది. అంతేగాని ఆయనకు ఫోన్ వెళ్ళినంత మాత్రాన ఆయన ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు, వారి పాత్ర ఉన్నట్టు అనుమానించడం సరికాదంటూ సిబిఐ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అదేవిధంగా మరికొందరు పేర్లు కూడా వైఎస్ సునీతారెడ్డి పేర్కొన్నారు పిటిషన్లో. వారి పాత్ర పైన కూడా విచారణ జరిపించాలని కోరినట్టు తెలుస్తోంది. అదే క్రమంలో సిబిఐ కోర్టు వీరి పేర్ల పైన కూడా ఎందుకు విచారణ జరపకూడదో, వీరి పాత్ర పైన ఎందుకు విచారణ జరపకూడదో స్పష్టంగా తెలియజేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో వీరందరి పాత్ర పైన విచారణ జరపడం అంటే మళ్ళీ కేసును తిరగదోడడమే, మళ్ళీ మొదటి నుంచి విచారణ జరపడమే అని సిబిఐ కోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ కేసులో A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ యాదవ్, అదేవిధంగా A7గా ఉన్నటువంటి అర్జున్ రెడ్డి ఫోన్ సంభాషణ పైన విచారణ జరపాలని సునీత కోరిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి నెల లోపులు ఛార్జిషీట్ దాఖలు చేయాలని, విచారణ పూర్తి చేయాలని సిబిఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ కేసు ఇంతవరకు రావడానికి ప్రధాన కారణం వైఎస్ సునీతారెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డికి వివేకానంద రెడ్డి చనిపోయిన వెంటనే పిఏ కృష్ణారెడ్డి నుంచి ఫోన్ వెళ్ళింది. పిఏ కృష్ణారెడ్డి ఫోన్ చేసి రాజశేఖర్ రెడ్డికి వైఎస్ వివేకానంద రెడ్డి మరణ వార్త తెలిపారు. వివేకానంద రెడ్డి పక్కన ఒక లెటర్ ఉంది. ఆ లెటర్లో డ్రైవర్ ప్రసాదే తనను చంపినట్టు ఆ లేఖలో వివేకానంద రెడ్డి రాసినట్టు ఉందని పిఏ కృష్ణారెడ్డి రాజశేఖర రెడ్డికి చెప్పారు. రాజశేఖర రెడ్డి వెంటనే ఆ లేఖ దాచిపెట్టాలని చెప్పారు. వెంటనే పిఏ కృష్ణారెడ్డి ఆ లేఖను దాచిపెట్టారు. తనకు విషయం తెలిసిన వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలి, విషయం చెప్పాలి, ఇలా లేఖ దొరికిందని చెప్పాలి. పోలీసులను అక్కడికి వెళ్ళి అక్కడ ఏవైనా సాక్ష్యాధారాలు ఉంటే వాటిని ఛిద్రం కాకుండా, వాటిని చెరిపేయకుండా, అవి ధ్వంసం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాలి. కానీ ఆయన ఆ పని చేయలేదు. పులివెందులకు వచ్చారు. పులివెందుల్లో వైఎస్ వివేకానంద రెడ్డి ఇంట్లో వందలాది మంది లోపలికి వస్తున్నారు, వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన వారెవరిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అక్కడ సాక్ష్యాలు ధ్వంసం అవుతాయి, అక్కడికి ఎవరు వెళ్ళొద్దని ఆపే ప్రయత్నం చేయలేదు, అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అన్ని రకాల విఘ్నత కలిగిన నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ విషయంలో వ్యవహరించిన తీరు కారణంగానే అక్కడ సాక్ష్యాధారాలన్నీ ధ్వంసం అయిపోయాయి. అయితే ఇక్కడ ఆయన చాకచక్యంగా వ్యవహరించి ఉంటే ఖచ్చితంగా ఈ కేసులో సాక్ష్యాలు, ఆధారాలు దొరికేవి. ఈ కేసులో సాక్ష్యాలు, ఆధారాలు ఛిద్రం కావడానికి, ధ్వంసం కావడానికి కారణమైనటువంటి వైఎస్ సునీతారెడ్డి భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ అదే కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేదంటే వైఎస్ భారతి మిగిలిన వారి పేర్లను, వారి పాత్రల గురించి విచారణ జరపమని కోరడం విడ్డూరంగా కనిపిస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి దస్తగిరి బహిరంగంగా తిరుగుతున్నారు. ఆయన బెయిల్ రద్దు చేయమని వైఎస్ సునీత కోర్టుకు వెళ్ళడం లేదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వారి కుటుంబ సభ్యుల్ని ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఒక కట్టు కథ, చంద్రబాబు అండుకో అల్లిన కథ. ఆ కథను వైఎస్ సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి కలిపి ముందుకు నడిపిస్తున్నారు. ఒకసారి విచారణ అవసరం లేదంటారు, త్వరగా పూర్తి చేయాలంటారు, మళ్ళీ విచారణ అవసరం అంటారు. ఈ కేసు తొందరగా ముగియాలని ఉద్దేశం వైఎస్ సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డిలకు ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ కేసును వీలైనంత వరకు పొడిగించాలి. ఈ కేసును పొడిగిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అభాండాలు వేయాలి. 2024 ఎన్నికల్లో ఏ విధంగా అభాండాలు వేశారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా దెబ్బతీశారో అదేవిధంగా ఈ కేసును మళ్ళీ పొడిగిస్తూ 2029 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డిపై పరోక్షంగా దాడి చేయాలి, జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ డ్యామేజ్ చేయాలి, జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి, జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలన్నది ఈ కుట్ర లక్ష్యంగా కనిపిస్తోంది స్పష్టంగా. అందులో వైఎస్ సునీతారెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు అల్లిన కట్టుకథలో సునీత ప్రధాన పాత్రధారులై వ్యవహరిస్తున్నారన్నది వైఎస్ఆర్సీపీ నేతల వాదన. ఈ కేసులో వైఎస్ సునీతారెడ్డికి చిత్తశుద్ధి ఉంటే దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని కోర్టుకు వెళ్ళాలి. అదేవిధంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి శిక్ష పడే విధంగా సహకరించాలి. అంతేకాని ఇందులో పొలిటికల్ మోటివ్తో ముందుకు వెళ్తూ జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలనే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అన్నది వైఎస్ఆర్సీపీ నేతల ప్రశ్న. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పదే పదే రాజకీయంగా ఎదుర్కోలేక వైఎస్ సునీతారెడ్డిని అడ్డు పెట్టుకొని మాయమాటలు చెప్పి వారిని నమ్మించి వారి ట్రాప్లోకి వేసుకొని చంద్రబాబు నాయుడు వారి అనుకూల మీడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి పైన అనేక రకాలుగా బురద జల్లారు. 1,00,000 కోట్ల అవినీతి అన్నారు, ఆర్థిక ఉగ్రవాది అన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిపై వివేకానంద రెడ్డి హత్య కేసులో పాత్ర ఉందన్నారు, జగన్మోహన్ రెడ్డి చేయించారన్నారు, జగన్మోహన్ రెడ్డికి తెలిసి చేసిందన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాత్రకు సంబంధించి విచారణ అవసరం లేదని సిబిఐ కోర్టు తెలిపిన నేపథ్యంలో ఆ వార్తలను ప్రచారం చేసేందుకు, ప్రచురించేందుకు, ప్రసారం చేసేందుకు తెలుగుదేశం పార్టీ వారి అనుకూల మీడియాకు బుద్ధి పుట్టడం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిపై ఇన్నాళ్ళు చేసిన తప్పుడు ప్రచారం అని ప్రజలకు తెలుస్తుంది. భవిష్యత్తులో చేయబోయే తప్పుడు ప్రచారం కూడా ఇలాగే చేస్తారని ప్రజలు నమ్ముతారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గురించి మంచి జరిగినప్పుడు చెప్పడం లేదు. జగన్మోహన్ రెడ్డికి లేనివి ఆపాదించి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ వారి అనుకూల మీడియా చేస్తోంది. వారి అనుకూల మీడియాలో వైఎస్ సునీత, నరెడ్డి రాజశేఖర్ రెడ్డి వారి ట్రాప్లో ఉన్నారు. వారి ట్రాప్లో ఉండి వారు చెప్పినట్టు వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది. వైఎస్ సునీతారెడ్డి తీరుపైనే సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఆమె మొదటి నుంచి వ్యవహరిస్తున్న తీరు పూర్తిగా అనుమానాస్పదంగా ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. కానీ ఎక్కడ నిందితులకు శిక్ష పడాలనో, కేసులో నిందితులు ఎవరో తేల్చే పని చేయాలనో ఆమె వ్యవహారం కనిపించడం లేదు. కేవలం తెలుగుదేశం పార్టీ వారి అనుకూల మీడియా కుట్రలో ఆమె పావుగా మారారు. ఆమెను వాడుకుంటున్నారు. ఆమెను అన్ని విధాలుగా వైఎస్ఆర్సీపీపై ఉసిగొల్పుతున్నారు. వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ వారి అనుకూల మీడియా వ్యవహరిస్తోంది. ఈ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టి అన్ని విధాలుగా ప్రచారం చేశారు. సిబిఐ ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేసింది. దర్యాప్తు కూడా పూర్తి అయిందని చెప్పింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు అవసరమైతే చేస్తామని చెప్పింది. అందుకు కోర్టు అనుమతిస్తే, కోర్టు ఆదేశిస్తే ముందుకు వెళ్తామని చెప్పింది. అయితే వైఎస్ సునీత ఈ కేసులో మళ్ళీ విచారణ జరపాలనడం, మళ్ళీ కొన్ని పేర్లు ఇచ్చి వాంటెడ్గా వాటిపైన విచారణ జరపాలనడం, ఈ కేసును ప్రొలాంగ్ చేయడమే, కేసును క్లోజ్ చేయడం వైఎస్ సునీతకు ఇష్టం లేదు. ఈ కేసును ఇంతటితో ఆపివేయడం ఇష్టం లేదు. ఆమె ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా కనిపిస్తోంది. కానీ ఎక్కడ ఈ కేసులు క్లోజ్ కావడం లేదా నిందితులు పట్టుబడడం, ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి రావడం వైఎస్ సునీతారెడ్డికి ఇష్టం లేనట్టుగా స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.